ఎండు రొయ్యలతో చాలా రకాల వెరైటీస్ని తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే టమాటాలు ఎక్కువగా వాడకుండా ఎండు రొయ్యలు, ఇప్పుడు సీజనల్గా వచ్చే చిక్కుడుకాయలు కలిపి ఒక కూరని మా అమ్మగారు తయారు చేస్తారు. ఈ కూర అయితే పల్లెటూరు స్టైల్లో ఉంటుంది. కూర అనే కన్నా దీన్ని ఇగురు అంటే బాగుంటుందేమో. ఇది అన్నంలో ఎక్కువగా కలుస్తుంది. అలాగే ఘాటు ఘాటుగా తింటుంటే తినాలనిపించేంత రుచికరంగా ఉంటుంది ఈ కూర. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎండు రొయ్య చిక్కుడుగాయ ఇగురు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. 1/2 కేజీ వరకు ఎండు రొయ్యల్ని తీసుకున్నాను. అవి కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్న ఎండు రొయ్యల్ని తీసుకున్నాను. ఎండు రొయ్యల్ని ఎలా శుభ్రం చేసుకోవాలంటే తల అలాగే తోక తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలామందికి రొయ్యల్ని క్లీన్ చేసుకోవడం రాదని చూపిస్తున్నాను. ఒక్కొక్క రొయ్యకి కాళ్ళు కూడా ఉంటాయి, వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, నీచు వాసన లేకుండా ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 1/2 కేజీ ఎండు రొయ్యలకి 1/2 కేజీ పెద్ద చిక్కుళ్ళు తీసుకొని ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇదైతే పర్ఫెక్ట్ కొలతండి. 1/2 కేజీకి 1/2 కేజీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఎండు రొయ్యలు ఎక్కువ ఇష్టం లేకపోతే 1/2 కేజీ అయినా వేసుకొని ఇలా కూరని తయారు చేసుకోవచ్చు. ముందైతే ఎండు రొయ్యల్ని డ్రైగానే బాండీలో వేసేసుకొని సిమ్లోనే ఒక 10 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేపుకోవటం వల్ల రొయ్యలకి ఉన్న ఇసుక అనేది పోతుంది. ఇప్పుడు దీనిలో నీళ్ళని వేడి మీదే వేసేసుకోండి. ఇలా నీళ్లు వేసిన తర్వాత వెంటనే పట్టుకోవద్దండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి పైనుంచి కిందకి మిక్స్ చేసుకొని ఒక అరగంట దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఈ కూరకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. మీడియం సైజు 5 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, అలాగే మీడియం సైజులో ఒక 4-5 టమాటాలు ఈ కూరకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత దీనిలో ఉన్న నీళ్ళని వంపేసేసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని పట్టేసుకోండి. ఇప్పుడు ఎండు రొయ్యల్ని నీళ్ళల్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా చిలకరించుకుంటూ శుభ్రం చేసుకొని మళ్ళీ ఆ నీళ్ళని వంపేసేసేయండి. ఈ ప్రాసెస్ని 2-3 సార్లు రిపీట్ చేయండి. ఇలా చేయటం వల్ల ఎండు రొయ్యల్లో ఉన్న మట్టంతా కూడా పోతుంది. అలాగే కూర వండినప్పుడు ఎండు రొయ్యలు నీచు వాసన రాకుండా చాలా కమ్మగా ఉంటాయి. ఇలా శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కూర తయారీ కోసం బాండీని స్టవ్ మీద పెట్టేసుకొని దీనిలో 6 టేబుల్ స్పూన్ల నూనెని వేయండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపగుళ్ళు, పచ్చెనగపప్పు, జీలకర్ర అన్నీ 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ 4 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యల్ని కూడా దీంట్లో వేసేసేయండి. ఉల్లిపాయలతో పాటు ఎండు రొయ్యల్ని కూడా వేపుకోవటం వల్ల ఎండు రొయ్యలు అనేవి చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేపుకోవటం వల్ల ఎండు రొయ్యల్లో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోతుంది. మీడియం ఫ్లేమ్లో దీని మీద మూత పెట్టేసి దీన్ని ఒక 6 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయల్ని కూడా దీంట్లో వేసేసేయండి. చిక్కుడుకాయలు కూడా ఎండు రొయ్యల్లో బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అప్పుడప్పుడు కదుపుతూ దీన్ని ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవటం వల్ల ఎండు రొయ్యలు, చిక్కుడుకాయ కలగలిసి చక్కగా ఉడుకుతాయి. చిక్కుడుకాయలు, ఎండు రొయ్యలు కలగలిసి ఒక 60% ఉడికిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా గెరిటతో మధ్యలో గ్యాప్ని పెట్టేసి ఆ మధ్యలోనే ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసేయండి. ఇలా చేయటం వల్ల టమాటాలు త్వరగా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఒక 4-5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. చూడండి, టమాటాలు అనేవి కొంచెం మెత్తబడినట్టు కనపడుతున్నాయి. టమాటా ఈ కూర మొత్తంలో బాగా కలిసే విధంగా ఇది మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల నిండుగా ఎండు కారాన్ని వేయండి. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్కి కారం అనేది ఎక్కువే పడుతుంది. అయితే కారాన్ని మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కారం మాడకుండా సిమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసి సిమ్లోనే దీన్ని ఒక 5-6 నిమిషాలు మగ్గించుకోండి.
ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసేసుకొని దానిలో నీళ్లు వేసేసుకొని నానబెట్టుకోండి. చింతపండు పులుసుని రొయ్యల కూరల్లో వేయటం వల్ల ఈ రొయ్యల కూర అనేది చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి మూత ఓపెన్ చేసి కూర అంతటినీ కూడా బాగా కలుపుకొని టమాటాని స్మాషప్ చేసుకోండి. ఇక్కడి నుంచి కూరని సిమ్లోనే ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే ఇంకొక 5-6 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకున్న తర్వాత చింతపండు నుంచి రసాన్ని తీసేసి దీంట్లో వేయండి. మీకు పులుపు ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ ఈ పులుపు ఈ కూరకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 7-8 నిమిషాల పాటు సిమ్లో దీన్ని మగ్గించుకున్న తర్వాత లాస్ట్గా దీంట్లో కొత్తిమీరని వేసేసేయండి. ఎండు రొయ్య అలాగే చిక్కుడు విత్తనం కనుక పర్ఫెక్ట్గా ఉడికినట్టయితే కూర పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇంకా రెడీ అయిన కూరని గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, అన్నం ఎక్కువగా కలిసి ఘాటుగా చాలా రుచికరంగా ఉండే ఎండు రొయ్య చిక్కుడుకాయ ఇగురు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ పల్లెటూరి స్టైల్ ఎండు రొయ్య చిక్కుడుకాయ ఇగురుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కూర ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.